మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 4వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు శత్రువులకు వాత పెట్టిన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మార్పుదల జరగబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఎగిరి గంతేసే ఫలితాలు పొందుకుంటారు. మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకునేంత వరకు భయపడాల్సిన పని ఏమీ లేదండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంట బయట కూడాను మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ఈ రోజున మార్పు జరగబోతుంది. శత్రువులు కాళ్ల బేరానికి వస్తారు. ఇన్నాళ్లు మిమ్మల్ని చూసి మూతి వంకర పెట్టిన వాళ్లే ఇప్పుడు మీతో మర్యాదగా మాట్లాడతారు, గౌరవంగా పలకరిస్తారు. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎప్పుడో మీరు చేసిన ఒక మంచి పని వల్ల ఈ రోజున మీకు ఆనందం కలుగుతుంది. అందుకే కర్మ ఫలాన్ని పొందుకోవడానికి ఈ రోజున ఈ రాశి వారు సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి, బ్యాంకుల్లో పనిచేసే వారికి, రియల్ ఎస్టేట్ లో ఉండేవారికి, వైద్య వృత్తుల వారికి, అలాగే మాట మీద ఆధారపడి బ్రతికే వృత్తుల్లో ఉన్న వారికి ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలకు మరియు పెట్టుబడులకు సమయం బాగుంటుంది. కళా రంగాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు అంది వస్తాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. మీనమేషాలు లెక్క పెట్టుకోవడం కాదండి, గబగబా పనులు పూర్తి చేసుకోవాలన్న హడావిడి కూడా ఈ రోజున మీలో ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు, సినిమాలు, షాపింగ్ లో షికారులు అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు గంధం రంగు దుస్తులు ధరించకండి. నృసింహ కరవాలాంబ స్తోత్రాన్ని పాటించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని ఆరాధించాలి. ఎవరైతే మూల నక్షత్రం రోజున శారద అమ్మవారిని ఆరాధిస్తారో వారి మేధస్సు పెరుగుతుంది, ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున పిల్లలతో సహా పెద్దవారు కూడాను సరస్వతీదేవిని పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా వదిలే ప్రయత్నం చేస్తే ఆయురార్థం పెరుగుతుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. ఈ రోజు మీకు అంతా కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయము. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.